హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశ చరిత్రలో చాలా మంది రాజులు ఉన్నారు, కానీ ప్రజల గుండెల్లో శాశ్వతంగా రాజ్యం చేసిన రాజు మాత్రం ఒక్కరే. అతను సింహాసనం కోసం యుద్ధం చేయలేదు, ధర్మం కోసం యుద్ధం చేశాడు. అతను భూమిని జయించలేదు, మనసులను జయించాడు. ఇవాళ మనం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని జరుపుకుంటున్నాం. కానీ ఒక్క ప్రశ్న, మనకు నిజంగా ఆయన గురించి ఎంతవరకు తెలుసు? అఫ్జల్ ఖాన్ కథ తెలుసు, మొఘల్స్ పై యుద్ధం తెలుసు, స్వరాజ్యం అనే నినాదం తెలుసు. కానీ ఒక 16 ఏళ్ల బాలుడు సామ్రాజ్యాలను ఎలా వణికించాడో మీకు తెలుసా? ఒక తల్లి నేర్పిన సంస్కారం ఒక యోధుడిని మహారాజుగా ఎలా మార్చిందో మీకు తెలుసా? ఇది కేవలం ఒక రాజు కథ కాదు, ఇది స్వాభిమానానికి ప్రతీకగా నిలిచిన యుగ పురుషుడి గాథ. ఇది మా అన్నోన్ హీరో స్టోరీస్ లో తొలి అధ్యయనం. ఇందులో మనం చరిత్ర మనకు చెప్పని శివాజీ మహారాజ్ కథలను తెలుసుకుందాం. సిద్ధంగా ఉన్నారా? అయితే రండి ప్రారంభిద్దాం. శివాజీ భారతదేశంలో మొట్టమొదటి బలమైన నౌకాదళాన్ని నిర్మించాడు. మహిళలపై దాడి చేసిన సైనికులకు కఠినమైన శిక్షలు వేసేవాడు. పట్టుబడ్డ శత్రువుల స్త్రీలను గౌరవంగా తిరిగి పంపించేవాడు. ఇవే కాక ఇంకా చాలా ఉన్నాయి. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, శివాజీ మహారాజ్ కేవలం భూమి మీదే కాదు, సముద్ర మార్గాల గురించి కూడా ఆలోచించారు. అప్పట్లో పోర్చుగల్, డచ్, బ్రిటిష్ దేశాల వారు సముద్ర మార్గాలను నియంత్రించేవారు. అదే సమయంలో శివాజీ మహారాజ్ సింధుదుర్గ్ వంటి సముద్ర కోటను నిర్మించి పటిష్టమైన నౌకాదళాలను ఏర్పాటు చేశారు. విదేశీ దాడులను అడ్డుకున్నారు. అందుకే ఆయనను ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీ అని కూడా పిలుస్తారు. సాధారణంగానే యుద్ధ సమయంలో లూటీలు, దాడులు జరుగుతూ ఉంటాయి. కానీ శివాజీ సైన్యంలో ఒక స్పష్టమైన ఆజ్ఞ ఉండేది, స్త్రీలను గౌరవించాలి అని. ఒక సమయంలో ఒక సైనికుడు శత్రు దేశానికి చెందిన ఒక మహిళను తీసుకువస్తాడు. అప్పుడు శివాజీ ఆమెను గౌరవంతో తిరిగి పంపించేస్తాడు. ఇది 17వ శతాబ్దంలో జరిగిన సంఘటన. ఇది ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. చాలా మంది అనుకుంటారు ఆయన కేవలం ఒక మతాని కోసం మాత్రమే పోరాడారు అని. కానీ చరిత్ర ఏం చెబుతుందంటే, ఆయన సైన్యంలో ముస్లిం కమాండోలు కూడా ఉన్నారు. ఖురాన్ను గౌరవించారు, అలాగే మసీదులను కాపాడమని కూడా ఆజ్ఞ ఇచ్చారు. సో శివాజీ కేవలం ఒక మతం కోసం పోరాడలేదు, ఒక అన్యాయం మీద మాత్రమే పోరాడారు. శివాజీ విజయానికి అసలు కారణం అతని గూఢచారి వ్యవస్థ. ప్రతి ప్రాంతంలో సమాచారాన్ని సేకరించే నెట్వర్క్ ఉండటం వల్ల శత్రువుల కదలికలు ముందుగానే తెలిసిపోయేవి. అందుకే చిన్న సైన్యంతో పెద్ద సామ్రాజ్యాన్ని కూడా ఓడించాడు. ఆధునిక ఇంటెలిజెన్స్ సిస్టమ్ కి కూడా ఇది ఒక ఆదర్శం. 1674లో రాయ్గఢ్ లో జరిగిన పట్టాభిషేకం కేవలం ఒక రాజ్యాభిషేకం కాదు, ఒక సందేశం. మన దేశాన్ని మనమే పరిపాలించుకోగలం అన్న సందేశం. ఇది ఆ కాలంలో అత్యంత ధైర్యవంతమైన ప్రకటన. భారతదేశంలో జరిగిన స్వాభిమానానికి మొట్టమొదటి ప్రకంపనం. చాలా మంది యుద్ధాలు మాత్రమే గుర్తుంచుకుంటారు, కానీ శివాజీ వ్యవస్థీకృత పన్ను అంటే ఆర్గనైజ్డ్ ట్యాక్స్ సిస్టమ్ ను ఏర్పాటు చేశాడు. రైతులను కాపాడాడు. కోటల నిర్మాణంలో ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని చూపించాడు. సో ఆయన కేవలం ఒక యోధుడు కాదు, విజనరీ అడ్మినిస్ట్రేటర్. శివాజీ మహారాజ్ మనకు నేర్పింది శక్తి కత్తిలో కాదు, శక్తి మన ఆలోచనలో ఉంటుంది. స్వరాజ్యం అంటే కేవలం రాజ్యం కాదు, స్వాభిమానం. అందుకే 350 సంవత్సరాల తర్వాత కూడా ఆయన పేరు వింటే మనం ధైర్యంగా నిలబడతాం. జై శివాజీ, జై భవానీ, జై హింద్. ఇలాంటి ఎందరో మహావీరుల చరిత్రలలో ఉన్న కథలను తెలుసుకోవడానికి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ ను యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.